నమస్కారం ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా కొనసాగుతున్న 84వ చండీ యాగం. కర్తాల్ గ్రామంలో విజయోత్సవ వేడుకలు. నిర్మల్ పట్టణంలో ఘనంగా కొనసాగుతున్న 84వ చండీ యాగంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా గురువారం శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మి హోమం నిర్వహించారు. హరిహర క్షేత్రం ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ మురళీధర్ రెడ్డి దంపతులతో పాటు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ వైద్యులు దేవేందర్ రెడ్డి, ఉప్పు కృష్ణంరాజు దంపతులను ఘనంగా సన్మానించారు. నిర్వాహకులు ఆమెడ శ్రీధర్తో పాటు కొరిపల్లి దేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. एवं प्रभावा सादेवी धारिते जगत्स्वाहा दिव्यासदैव क्रियते भगवद्विष्णुमाया प्रजात्मे सवै ईश्वरस्वैवाग्ने विवेकिन स्वाहा यन्ते मोहितास्यैव मोहमेष्यतिजा पर्यतामपहि महाराज शरणं परमेश्वरीं स्वाहा आराधिता सैव पुरुषं संस्थितं व्रतं निर्विण्णोन्महत्वेन राज्यापहरणेन च स्वाहा सत्यस्तमसे स वैश्व महामने सन्दर्शनार्थम् अम्बाया नदेव लिनसंस्थित स्वाहा वैश्य समस्तेवे देवीषु कम्परं च वन्नतौ तस्मिन् पुण्ये देव्याः वृत्तामूर्ति महिमयं स्वाहा अहनाञ्जगदस्तस्या पुष्पधूपाग्निदर्पणैः निराहारौ जिताहारौ धन्मरस्कौ समाहितौ स्वाहा లింగానికి అభిషేకం చేయడం. ఆ యొక్క మట్టి శివలింగాలు ఎవరైతే తయారు చేస్తారో వారికి అనేది మామూలు విషయం కాదు. కాబట్టి భక్తులందరూ కూడా ఆ యొక్క లింగాలు తయారు చేయడంలో మీరందరూ కూడా నమశివాయ నమశివాయ చెప్తూ ఆ యొక్క లింగాలు पूर्णावधि यज्ञेश्वर भगवान जी अच्छा से सविधा डाल के घी डाल के अंदर కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం బధార్థార. దిల్వార్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి పోటీలను గురువారం నిర్వహించారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక మండల ఇన్ఛార్జ్ సల్లా పోషెట్టి మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో విద్యార్థుల ప్రతిభ గుర్తించేందుకే చెకుముకి టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు జిల్లా స్థాయి పోటీలో పాల్గొంటారని పేర్కొన్నారు. టాలెంట్ టెస్టుకు హాజరై ప్రతిభను కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవ వేడుకలను సోన్ మండలం కడతాల్ గ్రామంలో గురువారం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కళాకారులు తమ పాటల ద్వారా ప్రజలకు వివరించారు. డిసెంబర్ 7 వరకు జిల్లాలోని అన్ని గ్రామాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై పాటలు కళా ప్రదర్శనల ద్వారా ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఇందులో గ్రామ కార్యదర్శి సుమయ తస్కిన్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు. డబుల్ బెడ్రూమ్ కాలనీలో చాలా సంతోషం. మంచిగా నడిపక్కే మంచిగా ఉచిత ప్రయాణాలు మంచిగా చేస్తున్నారు. అంటే అందరూ కూడా ఉచిత ప్రయాణాలు చేస్తున్నారు. ఓకే, ఇంకా మహిళలకు ఏమి ఇస్తున్నారు? సిలిండర్ 500కే సబ్సిడీల. సంతోషం. మరి రైతులకు రైతు భరోసా 15,000. ఓకే, మరి కౌలు రైతులకు 12,000. ఓకే, మరి అదే విధంగా మరి పిల్లలకు ఇంటర్నేషనల్ లెవెల్ స్థాయి విద్యను అందించడానికి ప్రతి మండల కేంద్రంలో ఇంటర్నేషనల్ లెవెల్ స్కూళ్లను నిర్మించడం. ఓకే, ఇంత చక్కటి కార్యక్రమాలను ఇక్కడ చేపడుతున్నటువంటి ప్రభుత్వానికి మన అండదండలు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా ఇవ్వాలి. ఇవ్వాలి మరి ఖచ్చితంగా. గత ప్రభుత్వం ఇట్లా ఏమైనా చేసినా ఏ ప్రభుత్వం చేయలేదు వాస్తవంగా. అటువంటిది నిర్మల్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రామారావును గురువారం ట్రస్మా సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా శాల్వాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో ట్రస్మా జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ అబ్బాస్, టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, టౌన్ సెక్రటరీ శ్యామ్, సభ్యులు ముజాద్ ఖాద్రి, సునీల్ కుమార్, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ రూరల్ మండలం కొండాపూర్ గ్రామంలో గురువారం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించారు. మత్స్యకారులు మాట్లాడుతూ తరతరాలుగా చేపడుతున్న వృత్తికి గౌరవంగా మత్స్యకారుల దినోత్సవం జరుపుకుని జెండా ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంతోష్, నరేందర్, మహేందర్, రామచందర్ మత్స్యకారులు పాల్గొన్నారు. ప్రతి జిల్లా మన నిర్మల్ జిల్లాలో ప్రతి సంఘాలలో జెండా ఆవిష్కరణ జరుగుతుంది. కాబట్టి మా కొండాపూర్ సంఘం తరఫున ఈరోజు మేము జెండా ఆవిష్కరణ చేసినాము. జై గంగపుత్ర, జై గంగపుత్ర. నిర్మల్ పట్టణంలోని మారుతి ఇన్లో శుక్రవారం ఉదయం 10:30 ఇఫ్కో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డీలర్ల సమావేశం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశంలో నానో ఎరువుల వాడకం, డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇఫ్కో డీలర్లు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. దిల్వార్పూర్ మండలం బన్సపల్లి గ్రామ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో PMK గ్రూప్ సంస్థ విద్యార్థులకు నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేశారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు గురువారం పాఠశాల వద్ద ఆందోళన చేపట్టి ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులకు అందజేసిన నోటు పుస్తకాలు, బ్యాగులను తిరిగి ఇచ్చేశారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇలాంటి సహాయాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం సరికాదని పేర్కొన్నారు. ఫ్యాక్టరీని ఇక్కడి నుంచి తరలించేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు. అని చెప్పేసి ఈరోజు నిన్న 3 గంటల అందాజ టైంకు బన్సపల్లి గ్రామానికి వచ్చి PMK గ్రూప్ అని చెప్పేసి పిల్లలకి ఉచితంగా బుక్కులు మరియు బ్యాగులు ఇవ్వడం జరిగింది. దానికి నిరసనగా మా గ్రామంలో దాంట్లో ఏమున్నా అని తెలుసుకుంటే మా గ్రామం ప్రజలందరూ తెలుసుకొని అది PMK గ్రూప్ అంటే ఏంటి దాని గురించి తెలుసుకుంటే ఆ PMK గ్రూప్ అయింది వన్ ఆఫ్ ద ఇథనాల్ ప్రాజెక్టు. ఆ ఇథనాల్ ప్రాజెక్టులో ఉన్నటువంటి సిబ్బంది వచ్చి ఆ ప్రాజెక్ట్ ద్వారానే ఇలా మా స్కూల్లో వచ్చి పుస్తకాలు, బ్యాగులు మరియు బూట్లు ఇవ్వడం జరిగింది. అలాగే ఆ ప్రాజెక్టు వల్ల మాకు 100% నష్టపోయేది బన్సపల్లి గ్రామ ప్రజలు. ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు పిల్లలు బాగుంటే పుస్తకాలు అవసరము. ఆ పిల్లల భవిష్యత్తు గురించి బాగలేనప్పుడు పుస్తకాలు మనకెందుకు? ఆ ఉద్దేశంతో మా గ్రామంలో అందరం కలిసి, గ్రామ ప్రజలందరం కలిసి ఏదైతే వాళ్ళు ఇచ్చిన PMK గ్రూప్ వాళ్ళు ఇచ్చినది ఉన్నదో దాని పుస్తకాలన్నీ రిటర్న్ ఇచ్చేయడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్క గ్రామ ప్రజల యొక్క ఉద్దేశం. ఈ ప్రాజెక్టు వద్దన్న ఉద్దేశంతో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. హై స్కూల్కి వచ్చేసి ఇట్లా బుక్స్ కానీ, సాక్స్ కానీ, బ్యాగ్స్ డొనేషన్ చేయడం జరిగింది. అయితే స్వచ్ఛంద సంస్థ అంటే ఒక ప్రెస్లను
మీడియా మిత్రులను తీసుకొచ్చి ప్రెస్ పెట్టి ఇట్లా డొనేట్ చేయరు ఎవరైనా కానీ. ఒకళ్ళు డొనేషన్ చేస్తున్నా అంటే ఇట్లా కుడి చేత్తు వేసి ఎన్ని చేతి కూడా తెలియకూడదు అనే ఉద్దేశం ఉంటుంది కొందరికి. కానీ వీళ్ళు ప్రచారం నిమిత్తం వచ్చి ఇట్లా పిఎంకే గ్రూప్ వాళ్ళు వచ్చి ప్రచారం చేసి అంటే మా ఊరు వాళ్ళు ఈ ఇథనాల్ ఫ్యాక్టరీలో దానికి సంబంధించి దాంట్లో మేము పాల్గొనడం లేదనేసి అసలు ఇలా మభ్య పెడదామనే ఉద్దేశంతో వచ్చి ఇలా డొనేట్ చేయడం జరిగింది. ఈ డొనేషన్ అనేది మా ఊరు అంటే ఎవరికి ఏ ఆపద వచ్చినా కానీ తలో 1000-500 వేసి ఇక్కడ డొనేషన్ చేస్తాం. అలాంటి పిల్లలకి కావాలనుకుంటే మేము తల ఒక 1000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి మా స్వచ్ఛందంగా డొనేషన్ చేస్తామని మేము గ్రామ యువకులు అందరూ అని తీర్పు చేసుకుంటున్నాము. ఈ పిఎంకే గ్రూప్ను మేము ఇక్కడికి నిషేధిస్తున్నాము. అలాగే ఇథనాల్ ఫ్యాక్టరీని కూడా పూర్తిగా నిషేధించి ఈ రోజు నుంచి మేము పూర్తి మద్దతు ఇస్తామని మేము జేఎస్కి మద్దతు ఇస్తామని తెలియజేస్తాం. ఈ నెల 23వ తేదీన పట్టణంలోని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో శ్రీ సత్య సాయిబాబా 99వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. నిర్మల్ పట్టణంలోని సంతోష్ రాజ్ దవాఖానాలో నవజాత శిశువుకు అరుదైన చికిత్స నిర్వహించినట్లు వైద్యులు సంతోష్ రాజ్ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంకు చెందిన ఉమర్ నేహా దంపతుల పాపను ఆసుపత్రిలో అడ్మిట్ చేయగా శ్వాస తీసుకోవడంలో చిన్నారికి ఇబ్బందులు తలెత్తడంతో సంతోష్ రాజ్, దేవిదాస్, నిఖిల్ వైద్య బృందంచే శస్త్రచికిత్స నిర్వహించి శిశువు ప్రాణాలు పోశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన వ్యాసరచన పోటీలలో కర్తాల్ ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థి అమృతవర్తిని అత్యున్నత ప్రతిభ కనబరిచింది. పాఠశాలలో చదువుతున్న అమృతవర్షినికి జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతితో పాటు రాష్ట్ర స్థాయిలో బంగారు పథకంతో పాటు ప్రశంసా పత్రాన్ని గురువారం పుట్టపర్తిలో సంస్థ సభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, శ్రీదేవి, శైలజ, శోభ, సుధారాణి గ్రామస్తులు అభినందనలు తెలిపారు. ఇటీవలే జిల్లా విద్యాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన రామారావును గురువారం టీజీవీపీ జిల్లా అధ్యక్షులు కొట్టూరి ప్రవీణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పట్టణ కన్వీనర్ దీక్షిత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలోని ఆడిటోరియంలో పరీక్షా ప్రశ్నపత్రాలను జిల్లా సైన్స్ అధికారి డాక్టర్ వినోద్ కుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ అవగాహన చేసుకుని ఆచరిస్తే ఉన్నత జీవనాన్ని పొందుతారని, నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలకు పరిష్కారం సైన్స్ చూపగలని తెలిపారు. గౌరవ అధ్యక్షులు ఆకుల సుదర్శన్, కొండా రాములు, షేక్ రఫీక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకు సైన్స్ పట్ల అవగాహన పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే సైన్స్ పట్ల మనం పుస్తకాలు కానీ వేరే కానీ ఇతర పుస్తకాలు మనం చదువుతామో ఆటోమేటిక్గా మన జీవన విధానం మారుతుంది. కాబట్టి మనం ప్రతి మనిషి కోరుకునేది ఏంటిదంటే తన యొక్క స్థితిగతులు పెంచుకోవడం ఫస్ట్ భాగం. కాబట్టి అది ఏ ఉద్యోగం చేస్తున్నామా, ఏం చేస్తున్నామా అన్నది కాదు. కాబట్టి మన బాధ్యతను నెరవేరుస్తున్నామా అనేది తెలుసుకోవడానికి ఇది కూడా ఒక రకంగా. సో మీలో ఇప్పుడు మీరు స్కూల్ నుండి వచ్చారు మేడం, స్కూల్ నుండి వచ్చారు కాబట్టి యు ఆర్ ద టాలెంటెడ్ పీపుల్, రైట్. కాబట్టి సో ఇక్కడికి వస్తే ఈ మండల స్థాయిలో ఏం తెలుస్తుంది అనేది అంటే ఎట్లా ఉంటుంది, వేరే స్కూల్ పిల్లలతో మనం ఎట్లా పోటీ పడతాం, ప్రపంచంతో ఎట్లా పోటీ పడతాం, అదే కదా మనం నేర్చుకోవాల్సిన. కాబట్టి అలాంటి దాన్ని చేయడానికే సో ఇలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి జన విజ్ఞాన వేదికకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మనం ధన్యవాదాలు తెలియజేయాల్సిందే. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే ఇందులో గెలుపోవటంతో పని లేదు నాన్న, మీరు పార్టిసిపేట్ అవ్వడమే దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్. మీరు ఒక మార్క్ అటెండ్ చేసినట్టే, ఒక రకంగా చెప్పాలంటే ఒక లెవెల్కి వెళ్ళినట్టే. కాబట్టి సో ఇక్కడ నుండి డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళేది, ఈ మండల్ నుండి నిర్మల్ రూరల్ అండ్ అర్బన్ నుండి వెళ్ళేది రెండే టీంలో సార్ చెప్పారు ఇందాక రఫీ సార్. కాబట్టి మిగతా వాళ్ళు వెళ్ళట్లేదని బాధపడకండి, ఎందుకంటే దానివల్ల మనకు కూడా కొంత అటెండ్ చేసినటువంటి ఒక ఇది ఉంటుంది కాబట్టి జీవితంలో గుర్తుండిపోయే విషయం. కాబట్టి సో ఇలాంటివి చేస్తూ పోవాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ ఒక్క వ్యక్తి కూడా సక్సెసే రాదున్నాడు. ఎన్నో ఫెయిల్యూర్స్ తర్వాత సక్సెస్ పట్టిగా రాదు. ఎన్నో అడల్ట్స్ ఉంటాయి బట్ అవన్నిటిని కూడా మనం ఇది ఒక భాగం, ఇది ఒక ఈరోజు మనం ఏది చేసేటటువంటి ఒక స్టెప్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా కొనసాగుతున్న 84వ చండీ యాగం. కర్తాల్ గ్రామంలో విజయోత్సవ వేడుకలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.